బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ ప్రతిష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం సవరం రంజిత రోజీ గారితో ఉన్నాము. మేడం గారి లైఫ్ స్టైల్ ని, ట్రాన్స్ ఉమెన్ గా తను వచ్చిన తర్వాత తను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారని తనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సొసైటీలో మీ స్థానం ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? ప్రెసిడెంట్ మా ట్రాన్స్ కమ్యూనిటీలో నేనైతే ఇప్పుడు హన్మకొండ డిస్ట్రిక్ట్ వైజ్ గా మా కమ్యూనిటీకి ప్రెసిడెంట్ గా ఉన్నాను. అట్లాగే మా కమ్యూనిటీ కోసము చాలా వరకు మేము వర్క్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే మా కమ్యూనిటీ ద్వారా ఒక ముందుకు వెళ్ళాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉంటది. మా కమ్యూనిటీ పబ్లిక్ లోకి ఒక చాలా మందికి ఒక మంచి అభిప్రాయం ఉంటుంది, చెడు అభిప్రాయం ఉంటుంది. ఈక్వాలిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది రన్నింగ్ చేస్తున్నాను ప్రెసిడెంట్ అయితే. దాంట్లో కొన్ని వెబ్ సిరీస్ తీశాను. అట్లాగే దానికి నాకు యూట్యూబ్ నుంచి కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వాళ్ళ నుంచి నాకు ఒక అవార్డు రావడం కూడా జరిగింది, చెమేలి మా అనేదానికి. అంటే మా దాంట్లో కూడా ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ ఉమెన్స్, బైసెక్సువల్, గేస్ ఇవన్నీ కూడా ఒక ఎల్జిబిక్యూటీ కమ్యూనిటీ కిందకే వస్తారు. కాబట్టి వీళ్ళందరితో కూడా మేము కలిసి వర్క్ చేస్తూ ఉంటాము. ఓకే అమ్మా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే బేసిక్లీ హన్మకొండ నుంచి నేను ఒక పొలిటికల్ ఫ్యామిలీ మాది. నేను నా చిన్నప్పుడు అంటే 94లో నేను ఇట్లా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. అప్పుడు 8th స్టాండర్డ్. నేను ఇక్కడ మన దగ్గర అయితే అప్పుడు తెలంగాణలో అండ్ వరంగల్ డిస్టిక్ లో అయితే స్పెషల్లీ ఇంత అవగాహన కానీ అసలు ట్రాన్స్జెండర్స్ ఒక అబ్బాయిలు శారీస్ కట్టుకొని ఉంటారు అనేది అయితే మనకు దాదాపుగా తెలీదు. అప్పుడు బాంబేలో ఉంటున్నారు అని చెప్పేసి తెలుసుకొని నేను అప్పుడు అలా మా గురువు గారు ఇక్కడ నుంచి ముందు మాకంటే ముందు వెళ్ళారు, గౌతమి గారు. తను వెళ్ళిన తర్వాత తను నాకు ముందుగానే పరిచయం ఉండేది. ఆ పరిచయం తోటే నేను బాంబే వెళ్లాల్సి వచ్చింది. ఓకే అమ్మ, లైఫ్ లో మీ మంచి టర్నింగ్ పాయింట్ అంటే ఏంటి? నా లైఫ్ లో మంచి టర్నింగ్ పాయింట్ అని అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ గా నేను చేంజ్ అయిన తర్వాత నేను ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాను. అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడమే నాకు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనిపించింది నా లైఫ్లో. ఎందుకంటే నార్మల్ ట్రాన్స్ పీపుల్ లాగా ఏదో మనమే బ్రతుకుతున్నాము, మనము ఇలాగే బ్రతకాలి ఇలా అనే కాకుండా ఒక అమ్మాయిని పెంచుకోవాలి, ఆమెను చదివించాలి అని చెప్పేసి నాకు అది 97లోనే నాకు ఈ థాట్ వచ్చింది. నేను అలాగే ఆ అమ్మాయిని పెంచడంలోనే అది నాకు నిజమైన టర్నింగ్ పాయింట్ అని అనిపించింది నా లైఫ్కి అయితే. మీరు ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత సొసైటీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? వాటిని ఎలా ఫేస్ చేశారు? నేను ట్రాన్స్ ఉమెన్ గా చేంజ్ అయింది 97లో అయితే మన వరంగల్లో అయితే మాకు అంత అవగాహన ఇంకా లేదు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపుగా ఒక మా ఫ్యామిలీ వాళ్ళు అయితే నన్ను అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేదు. అంటే మా పిన్ని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర వండుకుంటూ కూడా కొంత కాలంగా ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా అట్లా మా ఫ్యామిలీ నుంచి దాక్కున్నట్టుగా వెళ్ళాను. అయితే మా ఫ్యామిలీలో నిజంగా చెప్పాలంటే మా మమ్మీ ఇప్పుడు లేరు, కానీ నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి తను ఏం చెప్పిందంటే, నా బిడ్డ ఇష్టమైన తన లైఫ్ ని ఎంచుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇంతమంది సొసైటీకి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎక్కడో బ్రతుకుతున్నారు, తన జీవితాన్ని తను బ్రతకగలుగుతున్నాడు కాబట్టి మా దగ్గరికి వస్తే ఏంది బాధ అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొద్దిగా ఎదిరించి నన్ను దగ్గర తీసుకుంది మా మమ్మీ. అయితే మా కమ్యూనిటీలో ట్రాన్స్ఫర్ గా మారినాక చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. అంటే ఇప్పుడు మేము భిక్షాటం తప్ప అప్పుడు మాకు ఢిల్లీ, బాంబేలో కానీ భిక్షాటం తప్ప వేరే సోర్స్ ఏం లేవు మాకు. అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు కూడా సొసైటీలో అండ్ మనకు తెలంగాణ ప్రభుత్వం ఒక ట్రాఫిక్ లో కూడా మా లాంటి వాళ్లకు అవకాశాలు కల్పించారు. అంటే ఇంత అవగాహన అనేది జర్నీ ఒక నేను చూసిన 20 ఏళ్ల జర్నీలో ఇప్పుడు అవగాహన అనేది పెరిగింది. కానీ అప్పుడు 20 ఏళ్ల కిందట మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. నువ్వు ఒక ట్రాన్స్ ఉమెన్ అయితే నాకేంటి, నువ్వు ఎందుకు నా కోసం నువ్వు ట్రాన్స్ అయ్యావా అని చెప్పి హీనంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ట్రాన్స్జెండర్స్ ఇంట్లోకి వస్తే బాగా గౌరవించి వాళ్ళు మాకు ఎంతో విలువనిచ్చి వాళ్ళ ఇంట్లో మీ దీవెన ఉంటేనే మాకు చాలు అని చెప్పే కొంతమంది దాతలను కూడా చూసాము. అంటే 2 విధాలా ఉన్నారు పబ్లిక్ అన్నాక. ఓకే అమ్మా, ఇప్పుడు 10 years లైఫ్ ని మనం చూసినట్లయితే ఎలా ఉంది? ఈ 10 ఏళ్లలో మీరు చూసే ఉంటారు కాంచన పిక్చర్. కాంచన సినిమా అనేది వచ్చిన తర్వాత మన తెలుగు పీపుల్ లో కూడా చాలా వరకు మార్పు అనేది వచ్చింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇట్లా ఉంటారు, వీళ్ళని మేము గౌరవించాలనే ఒక మంచి మార్పు అయితే నిజంగా లారెన్స్ తీసుకొచ్చాడు. అది నిజంగా మా ట్రాన్స్జెండర్స్ అందరి తరఫున కూడా ఆ సినిమా తీసినందుకు కూడా మేమైతే కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ లైఫ్ లో హ్యాపీగా ఉన్నారా లేరా? నేను చాలా హ్యాపీగానే ఉన్నానండి. అంటే ఇప్పుడు కావాలని లైఫ్ నేర్చుకునే వాళ్ళకంటే బై బర్త్ తో ఉన్న వాళ్ళకు ఒక డిఫరెంట్ అనేది ఉంటుంది. మా లైఫ్ లో అయితే మేము మంచిగానే లీడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజా ఆదరణ అనేది పొందుతున్నాం కదా. ఒకప్పటికంటే ఇప్పటికి బెటర్ గా ఉంది ఈ 10 ఏళ్లలో.
కాబట్టి మాకైతే చాలా హ్యాపీగానే జీవిస్తున్నాం. మీరు సొసైటీకి చేసింది ఏమైనా ఉందా? సొసైటీ అని అంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని సాదుకోవడము, ఆమెకు పెళ్లి చేయడము, కన్యాదానం చేయడము, ఆమెను చదివించుకోవడము. కాంచనా సినిమా ఈ 10 ఏళ్ల కిందట వచ్చింది, కానీ నేను ఒక 25 years కిందనే ఈ పని చేశాను. నన్ను స్కూల్లో నేను వెళ్ళకపోతే పేరెంట్స్ డే జరుగుతూ ఉంటది. అలాంటప్పుడు ఒక 2-3 years నన్ను పిలిచినాక నేను వెళ్ళలే. ప్రిన్సిపల్ గారే మా ఇంటికి వచ్చి నన్ను మరీ బలవంతంగా తీసుకొని వెళ్ళి స్టేజ్ ఎక్కించారు. అది నాకు ఒక గొప్ప ఇది. అట్లాగే ఇప్పుడు యూట్యూబర్ కూడా నాతో వర్క్ చేసే వాళ్ళకి సొసైటీ వాళ్ళే కదా, నాలో యాక్టింగ్ చేసే వాళ్ళకి కానీ, మా కెమెరామ్యాన్ కానీ, మా ఎడిటర్ కానీ, వీళ్ళందరూ కూడా ఒకలాంటి చిన్న వాళ్ళ గొప్ప లైఫ్ నేను ఇవ్వకపోవచ్చు, నాకు తోచిన దాంట్లో ఒక చిన్న లైఫ్ వాళ్ళకు ఒక సహాయంగా నేను ఉంటున్నాను. అది సొసైటీలోనే వస్తుందిగా. అట్లాగే మేము మా యూట్యూబ్ తరఫు నుంచి వచ్చిన ప్రతి పైసాని ఒక అనాథలకు కానీ లేకుంటే వికలాంగులకు కానీ అనగుడు ఒక రకమైనగా మేము కూడా మనోవైకల్యంతో ఉన్న వికలాంగులమే. మానసిక వికలాంగులు వాళ్ళైతే మనోవైకల్యంతో ఉన్న వికలాంగులం మేముగా భావిస్తాను నేను. అలాంటి వికలాంగుల కోసం నేను ఒక వీల్ చైర్స్ అండ్ ఫుడ్, రాషన్స్ ఇలాంటివన్నీ కూడా నేను యూట్యూబ్ ద్వారా వాళ్ళకు అందజేస్తున్నాను. మీరు నా ఛానల్లో కూడా చూడొచ్చు. రోజీ ఐ క్రియేషన్ లో కనుక మీరు చూస్తే నేను చేసే కార్యక్రమాలన్నీ ఏంటో కూడా మీకు తెలుస్తాయి. ఇది నేను సొసైటీకి నేను ఇంకా చేయాలనేదే నాకు దృఢ సంకల్పం అయితే నాకు చాలా ఉంది. ఈ సొసైటీకి నేను ఒక ట్రాన్స్ ఉమెన్ గా మారిన తర్వాత ఆ సొసైటీతో నేను బ్రతుకుతున్నాను. ఆ సొసైటీకి కూడా నేను ఇంకా ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఇప్పుడు నేను ఉండే ఏరియాలో కూడా ఒక పేద ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను గ్యాసరీ అందజేస్తుంటాను నాకు తగినంతగా. అట్లాగే లాక్డౌన్ ఆ టైంలో, కరోనా టైంలో, లాక్డౌన్ లో కూడా చాలా మందికి నేను డొనేట్ చేశాను. ఎందుకంటే మరీ బీదగా ఉండి వాళ్ళు ఏమి తెలియని స్థితిలో ఉండి కూడా అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు, కానీ నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకు కొంత సహాయం చేశాను. ఓకే అమ్మ, సొసైటీ నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? సొసైటీ నుంచి నిజంగా నేను చెప్పాలంటే ఇక్కడైతే బాగా అంటే మాకు చాలా బాధాకరమైన విషయం. నేను ఏదో బాగున్నాను కదా, ఈ రోజు ఇలా ఉన్నానని చెప్పేసి మీరు వచ్చారు, ఇంకెవరో ఆదరిస్తున్నారు, ఇంకెవరో నాలాంటి కమ్యూనిటీ వ్యక్తులందరినీ కూడా ఈ సొసైటీ అర్థం చేసుకొని మాలాంటి వాళ్ళందరినీ కూడా సొసైటీ ఆదరించిన రోజు నిజంగా ఆ సొసైటీకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే నేను ఎప్పుడు చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను, మేము ప్రజల మీద బ్రతికే వాళ్ళము, అలాంటి ప్రజలకు మేము ఏదైనా చేయాలనే ఆలోచన మాకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రకంగానే కాకుండా మేము ఇంకా మాలాంటి వాళ్ళు ఒక పొలిటికల్ గా కనుక వెళ్తే కనుక ఇప్పుడు ఈ సొసైటీకి ఎక్కువ సేవ అందించాలి అని అంటే ఒక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అండ్ డాక్టర్సే కానీ ఇంకా కొన్ని వృత్తులు ఉన్నాయి. అందులో మాలాంటి వాళ్ళకైతే అవి మేమంతగా ఎడ్యుకేషన్ అనేది మాకు ఎక్కువ లేదు. కాబట్టి మేము పొలిటికల్ లో కనుక వస్తే మమ్మల్ని ఆదరించే ఆ ప్రజలకు మేము ఏదైనా చేయగలుగుతాము. రంజిత గారు, ఇందాక మీరు చెప్పినట్లుగా రాజకీయంలోకి వస్తే మీరు సొసైటీకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాజకీయంలో గనక వస్తే ఖచ్చితంగా ప్రజలకు అంటే ఫస్ట్ నేను ఏ స్థాయి నుంచి రావాలనుకుంటున్నానంటే చిన్న స్థాయి నుంచి. ఎప్పుడైనా మనం ఒక ఫస్ట్ మెట్టు ఎక్కకుండా 10వ మెట్టు చేరుకోవాలనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ మెట్టు ఎక్కాలి. పొలిటికల్ గా ఎదగాలి అని అంటే ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి కూడా ఎదగొచ్చు. కాబట్టి నేను ఆ స్థాయిలో ఉండి ఇప్పుడు మా ఇక్కడ 3 ఏరియాలు ఉన్నాయి. ఈ 3 ఏరియాలలో నేను మొన్న ఏం చేస్తే నేను ఇక్కడ మా అమ్మవారి మేసమ్మ తల్లికి టెంపుల్ కట్టించాము మేము, మా కాలనీ వాళ్ళందరం కలిసి. సో అప్పుడు నేను చెప్పగానే రంజితమ్మ ఉంటుంది అని అంటే మా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. అట్లాగే ఇక్కడ ఉన్న 3 ఏరియాలు అంటే ఇప్పుడు కాశీకుంట అండ్ విద్యానగర్, నాగేంద్ర నగర్, ఈ ఏరియా 3 ఏరియాలో ఉన్న పీపుల్స్ కొంతమంది మెయిన్ వాళ్ళందరూ కూడా నాకు నేను ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు నాకు సహాయం చేశారు. ఈ రోజు మా కాలనీలో మేము అమ్మవారి మేసమ్మ తల్లి గుడి కట్టుకోగలిగాము. అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ అయినా కూడా నన్ను నమ్మారు. అలాంటి నమ్మకస్తులు ఎంతమంది అయితే కొంతమంది ఉన్నారు. అంటే చెప్తే రంజితమ్మ చెప్తే ఓకే మేము ఇది చేస్తాము అనుకునే అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది స్పందించకపోయినా అలాంటి వాళ్ళకు కూడా నేను పొలిటికల్ గా కనుక వచ్చేది ఉంటే ఖచ్చితంగా వాళ్లకు నిత్య అవసరాలు ఫస్ట్ నీడ్ కానీ, బట్టలు కానీ, ఫుడ్ కానీ ఇలాంటివి ఏవైతే నిత్యావసరాలు అయితే ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో వాటికి కొదవ లేకుండా చూసుకోవాలి. అవి తర్వాతనే మిగతా ఏదైనా నేనైతే భావిస్తాను. ఎప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు తెలుసు కదండి, మనిషికి కావాల్సింది కూడు, గుడ్డ, నీడ. అలా లేకుండా కూడా ఉండే ప్రజలు ఇప్పుడు మా కాలనీలలో కూడా ఉన్నారు ఇంకా ఇప్పటికి కూడా. అలాంటి వాళ్ళ నుంచి మనము వాళ్ళకు సహాయపడాలి సొసైటీకి అనేది నా ఆలోచన. రోజీ గారు, ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్లపై హైదరాబాద్ లో గానీ, వైజాగ్ లో గానీ దాడులు జరిగాయి. సో దానిపైన మీ స్పందన ఏంటండి? నిజంగా నేను ఇప్పుడు
ఈ మన న్యూస్ ద్వారా మా కమ్యూనిటీ వాళ్ళకి కానీ చూసే అబ్బాయిలకు కానీ నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. సొసైటీలో అంటే ఎవ్వరు ఫీల్ అవ్వద్దు, ఒక స్త్రీ మూర్తులకు మోసం చేసే మగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో లక్షల కోట్ల కట్నాలు తీసుకొని, మొన్న కూడా రీసెంట్ చూసాం 2 months లోనే అమ్మాయిని చంపేశారు అని చెప్పేసి ఎన్నో కోట్లు తీసుకొని చెన్నైలో కానీ, మన తెలంగాణలో కానీ, హైదరాబాద్ లో కానీ, లేకుంటే వేరే స్టేట్లలో కానీ, అదర్ కంట్రీలో వెళ్ళి ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని కూడా వాళ్ళు కూడా అలాంటి ఇబ్బందులు పడే సిచ్యువేషన్లు ఉన్నాయి. అలాంటి అబ్బాయిలు మనలాంటి ట్రాన్స్జెండర్స్ కు పర్మనెంట్ అవుతారని అనుకోవడం మనలాంటి వాళ్ళ మూర్ఖత్వం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ట్రాన్స్ ఉమెన్స్ ఎవరమైనా మన ఫ్యామిలీని, అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని కడుపు ఇచ్చి కన్న తల్లినే మనం వదిలేసుకొని మన ఇష్టమైన లైఫ్ ని మనం లీడ్ చేస్తున్నాం, జీవిస్తున్నాం. ఇలాంటి లైఫ్ లోకి అలాంటి ఒక మగాడినని మనం తీసుకొని వాడికి ఎక్కువగా ఎడిట్ అయిపోయి వాడి చేతిలో మనం ఎందుకు మోసపోవాలి? వాడి చేతులు మనం మోసపోవాల్సినంత అవసరమే ఉన్నది. మన ఫ్యామిలీ కంటే కూడా గొప్పవాడు కాదు కదా. చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఇదే చెప్తుంటారు, ఆ అమ్మ నాన్న ప్రేమకు, మా కుటుంబ ప్రేమకు దూరం అయిపోయాము, దూరమైనాం కాబట్టి ఒక అబ్బాయి వచ్చి మమ్మల్ని ప్రేమగా చూసుకుంటే మేము వాడికే ఎడిట్ అయిపోతున్నామంటే వాడి లిమిట్స్ లో వాడిని ఉంచండి. ఒక ఆడపిల్లకే కాని వాడు ఒక ట్రాన్స్ ఉమెన్ కు మనకెందుకు అవుతాడు? చాలా మంది చెప్తున్నారు, నీకేమైనా పిల్లలు పుడతారా, నువ్వు ఏమన్నా ఆడపిల్లవా అని. వాడికి ఫస్ట్ తెలీదా? వాడికి ఫస్ట్ తెలుసు కదా ఈమె ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్జెండర్, బైసెక్సువల్, గేనో ఏదో అని ఒక సొసైటీలో ఒక రూపంతో తిరిగే వ్యక్తి దగ్గరికి తను రావాలనే ఆలోచన వాడికి ఎందుకు వస్తుంది? అలాంటి అబ్బాయిలకు కూడా నేను చెప్తున్నాను, నిజంగా మీరు ఎవరైనా ఒక ట్రాన్స్ ఉమెన్ ని ఇష్టపడి నిజంగా మీ సొసైటీలో కానీ లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ను ఒప్పించుకొని తనతోనే నాకు లైఫ్ అనుకుని వెనుక మీరు తన లైఫ్ లోకి వస్తే ఎవరైనా వెల్కమ్ చెప్తారండి. కానీ ఇలాంటి దురుద్దేశంతో మీరు ఎవ్వరు కూడా ట్రాన్స్జెండర్స్ ని కానీ, ట్రాన్స్ ఉమెన్స్ ని కానీ ఇలాంటి టార్చర్లు పెట్టకూడదని అయితే నేను విన్నవించుకుంటున్నాను. రోజీ గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే సమాజంలో ఫేక్ ట్రాన్స్జెండర్ గా కూడా చాలా మంది చలామణి అవుతున్నారు. సో అలాంటి వల్ల మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? నిజంగా ఈ ఫేక్ ట్రాన్స్జెండర్స్ అనేది చాలా మంది, ఎందుకంటే ఈజీ మనీ కోసం కూడా వాళ్ళు తయారవుతున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొంతమందిని మేము పట్టుకున్నప్పుడు వాళ్ళు ఒకప్పుడు నాటకాలు వేసి వాళ్ళకి భార్య పిల్లలు కూడా ఉంటారు. మనకు వీధి నాటకాలు అనేటివి ఉండేటి, అప్పుడు క్యాస్ట్ చెప్పకూడదు కానీ కొంతమంది వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు అనేది ఒకప్పుడు సినిమాలు, ఇప్పుడు అంతా జనరేషన్ అంతా ఇదిగా అయిపోయిన తర్వాత మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఇదైపోయినాక వాళ్ళకు ఉపాధి అనేది లేదు. వాళ్ళ ఆ వృత్తి వాళ్ళు యక్షుల్లాగా వాళ్ళు నాటకాలు ఆడేది లేదు కాబట్టి మేము ఇలా వస్తున్నాము అని చెప్తున్నారు కొంతమంది. అందులో వాళ్ళని చూసుకొని కొంతమంది అబ్బాయిలు కూడా ఈ రకంగా ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి చీర కట్టుకుంటే చాలు అంటే, ఇప్పుడు సొసైటీ కూడా ఎవరు మీరు ఫేకా మీరు రియల్ అని కూడా ఎవరు పబ్లిక్ కూడా ఎవరు అడగలేరు. ఎందుకంటే శారీ కట్టుకుంటే వాళ్ళు ట్రాన్స్జెండర్స్, వాళ్ళు దీవించాలి, వాళ్ళతో ఒక మాట పడకూడదు అని చెప్పేసి కొంతమంది దాతలు అలాంటి వాళ్ళకు కూడా ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళేసరికి ఏమైతుందంటే వాళ్ళకు మాకు దొరికితే వాళ్ళు దొరుకుతారు, లేకపోతే వాళ్ళకు మాకు ఎప్పుడైనా దొరికినప్పుడు వాళ్ళకు మాకు యుద్ధమే జరుగుతుంది. అలాంటి టైంలో మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ చీర కట్టుకున్నందుకు ఆ చీరకు విలువ లేకుండా ఇలాంటి వాళ్ళు చేస్తున్నారే అని చెప్పేసి కూడా మా బాధలు అనిపిస్తుంటాయి. కాబట్టి మాకు నిజంగా కూడా అలాంటి వాళ్ళకు మనం కట్టడి చేయాలన్నా కూడా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా మనకు తెలియదు కదా. సో దాని వల్ల కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఎవరు సొసైటీలో మాకు ఇచ్చే దాతలు, షాపు వాళ్ళు కానీ, ఇంకా లేకుంటే మ్యారేజెస్ లో వెళ్ళినప్పుడు కానీ, బారసాలకు వెళ్ళినప్పుడు కానీ, ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ అంతా కూడా వాళ్ళను నిజంగా దయచేసి మేము చెప్తున్నాను, మీరందరూ వాళ్ళని గమనించండి. ఎందుకంటే ఫేక్ వాళ్ళని ఈజీగా మనం కనిపెట్టవచ్చు. వాళ్ళ గడ్డం మిస్సాలు ఉండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ హావభావాలు కానీ చాలా తేడాగా ఉంటాయి. మాలాంటి వాళ్ళంటే చక్కగా సింగారించుకొని లిప్స్టిక్, కాటిక, బొట్టు, ఒక స్త్రీ రూపతత్వంతోనే ఉండే వాళ్ళను మీరు చూడండి. అలాంటి వాళ్ళని గౌరవించండి, అలాంటి వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఏ పారితోషికం ఇచ్చినా కానీ మాలాంటి వాళ్ళకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మీ లైఫ్ జర్నీని కానీ, మీ లైఫ్ లో జరిగిన విషయాలు కానీ మాతో పంచుకున్నందుకు మీకు మరొకసారి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూశారు కదా రోజీ రంజిత మేడం గారి లైఫ్ స్టైల్. మరొక వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ మహేష్తో ప్రత్యూష, NSR న్యూస్.